క్రికెట్ మ్యాచ్‌లో రైవల్రీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మాత్రమే. కానీ ఈ 2 టీముల మధ్య రైవల్రీ పుట్టక ముందే మరో 2 టీముల మధ్య రైవల్రీ క్రికెట్ ఫీల్డ్ మీద పుట్టేసింది. అదే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. వీరిద్దరి మధ్య రైవల్రీ ఇప్పటి నుండి కాదు, 1882 నుండే మొదలయ్యింది. యాషెస్ సిరీస్ మీరందరూ వినే ఉంటారు. ఈ సిరీస్ ఓన్లీ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మాత్రమే జరుగుతుంది. ఈ సిరీస్ ప్రతి 2 సంవత్సరాలకోసారి జరుగుతుంది. లాస్ట్ టైం 2023లో జరిగింది. మళ్లీ ఇప్పుడు 2025 నుండి 2026 వరకు ఆస్ట్రేలియాలో మొదటి మ్యాచ్ ప్రారంభమయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీం కేవలం 172 పరుగులకే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిపోయింది. మిచెల్ స్టార్క్ తన అద్భుతమైన బౌలింగ్తో 7 వికెట్లు పడగొట్టారు. తరువాత ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలర్ జెఫర్ ఆర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్లో రెండవ బంతికే ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. తరువాత 14 ఓవర్ల వరకు లబుచేని, స్టీవెన్ స్మిత్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. రోజు ముగిసేసరికి 123 పరుగులకు 9 వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. ఇంగ్లాండ్ నుండి కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లు, జెఫర్ ఆర్చర్ మరియు బ్రైడన్ కార్సే చెరో 2 వికెట్లు పడగొట్టారు.